श्रीगुरुभ्यो नमः। हरि ओं। अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 24/7/2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, బహుళపక్షము, తదియ ఉదయం 7:30 వరకు ఉండి తదుపరి చతుర్థి అంటే చవితి కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున పూర్తవుతుంది, అనగా 4:39 పూర్తయి తదుపరి పంచమి కూడా ప్రారంభమవుతుంది। శతభిష నక్షత్రం సాయంకాలం 6:14 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది। అమృత ఘడియలు ఉదయం 11:39 నుంచి మధ్యాహ్నం 1:07 వరకు, వర్జము రాత్రి 12:06 నుంచి 1:34 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:56 నుంచి 12:47 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 5:57, సూర్యాస్తమయం 6:48. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను। మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। వృత్తి ఉద్యోగాదుల లాభము, ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, వస్తువాహన సౌలభ్యం, ధనధాన్య వృద్ధి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తొబ్బే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభస్థితి। ముఖ్యంగా విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ కానీ, విదేశాలకు వెళ్లే నిమిత్తమే రాస్తున్నటువంటి పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాస్తున్నటువంటి పరీక్షల్లో కానీ పరిపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి। అలాగే వ్యాపార విషయంలో కూడా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు। సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభవంతమైన స్థితి। ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే విదేశాలకి వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు। కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, ఇలా అనేకమైనటువంటి శుభవార్తలు వినే అవకాశం బలం కనపడుతోంది। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటకి, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు। ఈరోజంతా చాలా శుభకరమైన, అనుకూలవంతమైన, ఆనందకరమైన రోజుగా చెప్పవచ్చు। వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి భాగ్యస్థితి, శుభవార్తాశ్రవణం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రాజకీయ రంగంలో మంచి భవిష్యత్తు, కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, అలాగే దర్శక నిర్మాతలకు మంచి అవకాశాలు, వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం। మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆన్సైట్ ఆపర్చునిటీ, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులో వెళ్ళడం, అనుకూలవంతమైనటువంటి ప్రయాణ లాభాలు, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు। వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి చాలా మంచి అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు। వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, మంచి మాట తీరు, అనుకూలవంతమైన వ్యవహార శైలి, ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి వారికి
తీవ్రమైనటువంటి ఆటంకాలు, ముఖ్యంగా విద్యార్థులు లేనిపోని అనవసరపు విషయాలు జోక్యం చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. తొందరపడతనము, అనేకమైనటువంటి ఇబ్బందులు, లేనిపోని అనర్థాలు కొని తెచ్చుకోవడం, అలాగే ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం, పరీక్షలని పక్కకు పెట్టి అల్పమైనటువంటి ప్రేమ కలాపాలు ముని తేలడం, జుగుప్సాకరణ ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం, మాస్ కాపీకి పాల్పడడం, ఇవన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు దయచేసి సరైనటువంటి దృక్పథంతో ఉండండి. మీ పరీక్షలు మీరే రాయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచగొండలుగా మారే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటుగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా ఉద్యోగ భంగం ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగాన్ని పొందిన వారికి ఈరోజు ఆటంకాలు ఎక్కువగా ఉంటున్నాయి, తస్మా జాగ్రత్త. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, రాజకీయ రంగంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, రైతన్నలకి పంట నష్టం, పూలు పలుకులు పండించే నష్టాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కష్టకాలంగా చెప్పబడుతోంది. స్త్రీమూర్తులకి ఇబ్బంది ఎక్కువగా ఏర్పడే అవకాశం, అక్రమ సంబంధాలు మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. జుగుప్సాకరణ ఫోటోలు షేర్ చేసుకోకూడదు, అది మీకు ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. లేనిపోని అనర్థాలు, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, అనవసర విషయాల గురించి ఘర్షణ వాతావరణం కనబడుతోంది. ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యపణ నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం, అనవసరమైనటువంటి వివాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, కార్మిక సోదరులకి నష్టము, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఇబ్బందికర వాతావరణం, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి ఇబ్బందికర వాతావరణం, పెంపుడు జంతువుల కానీ వీధి జంతువుల వల్ల కానీ మీకు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వీరికి భగవద్గీత పారాయణం సూచించబడుతోంది. 9వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు తప్పకుండా చదవండి. అలాగే కుజ బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల అనుకూలత, వినాయక దేవాలయ సందర్శన మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఉదయం 8:31 నుంచి 9:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వివాహాది, నిశ్చయితాంబులాది శుభయోగాలు, వస్తువాహన, ధన ధాన్య వృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, గొప్ప వ్యక్తులతో పరిచయం, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేసుకోవడం, సోదరుల మధ్య, భార్యాభర్తల మధ్య, బంధువుల మధ్య అనుకూలవంతమైన ఆనందయోగాలు, స్థిరాస్తుల్ని పంచుకోవడం, స్థిరాస్తుల్ని పెంచుకునే ప్రయత్నంలో అనుకూలత, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో పూర్తి స్థాయి ఉన్నత స్థాన ప్రాప్తి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం, రైతన్నలకి పంట అనుకూలత, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఇంట్లో ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు జరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహన యోగం, బంధుమిత్రులతో అనుకూలమైన శుభయోగము, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, కులవృత్తుల వారికి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనందాది శుభయోగాల పరంపర. విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారాలను, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అదృష్టాది ఆనంద యోగం, ధైర్యవంతమైన నిర్ణయాలు, విద్యా విషయంలో చాలా మంచి ప్రయోజనాలు, ప్రతి పరీక్షలో విజయం సాధించగలిగే అవకాశం, ఎటువంటి ఉద్యోగాన్నైనా పొందగలిగేటువంటి నేర్పరితనం, అంటే మీ చదువు దగ్గర ఉద్యోగం వస్తుంది అనుకోండి, అటువంటి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, విద్యలో రాణింపు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ అనే పరీక్షల్లో కానీ, విదేశాల్లో విద్యలో రాణింపు కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కానీ, వాహన యోగం కానీ, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, మత్స్యకారులకి మంచి సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభం, రైతన్నలకి మంచి పంట లాభం,
సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు లాంటి వ్యాపారంలో కూడా అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో అనుకూలత. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కూడా ఆర్థిక ప్రయోజనం, ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాదులు కలిసి రావడం, శుభవార్త శ్రవణం, ధార్మికమైన చింతన, యజ్ఞయాగాది క్రతువులు పాల్పంచుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో వివాహ సంబంధ వేడుకల చర్చలు జరిగే అవకాశం, వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది. సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అత్యంత సానుకూల శుభయోగాలు. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, కొత్త వ్యాపార ప్రారంభం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. మళ్ళీ వెంటనే కామెంట్ చేయకండి. తులారాశి వారికి ఎప్పుడూ బాగుండదా, కాస్త ఈరోజు బాగాలేదు, వార ఫలాల్లో కూడా 3వ వారం కాస్త ఇబ్బందిగానే ఉందని చెప్పి ఉన్నామే, తొందరపాడుతనం ఎందుకు, హడావుడి నిర్ణయాలు ఎందుకు, మద్యపానసం ఎందుకు? నేను ఆ మధ్య ఒకటి ఫేస్బుక్లో కన్నడ వాళ్ళు ఒకటి అంబానీ గురించి ఒక స్టోరీ పెట్టారు. అతను జీవనమైనటువంటి విధానం ఎలా ఎదిగాడు అన్న విషయంలో ఫేస్బుక్లో బాగా వచ్చింది. ఒక చిన్న కుర్రోడిగా చూపించి కన్నడ వాళ్ళు చేశారు. సో దాంట్లో అంబానీ గారి యొక్క ఒక జీవనాన్ని ఒక 2-3 నిమిషాల్లో దాంట్లో మొత్తం చూపించేశారు. మనం ఎవరైనా ఫాలో అవుతున్నామా? ఎప్పుడు చూడు మనకు సుఖం ఏమిటి, మనం ఎలా ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయడం కోసమే డబ్బులు సంపాదించాలి, శనివారం అయితే చాలు మనం పబ్లో కూర్చోవాలి అనేటువంటి భావన ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అక్కడ నేను అంబానీ గారి, ధీరుభాయ్ అంబానీ గారి జీవితం చూసినప్పుడు ఆయన అంటే మన అందులో కల్పితం ఎంతలో నేను తెలియదు, కానీ కొన్ని విషయాలు వాస్తవాలు దాంట్లో ఉన్నాయి. అంటే మోర్ దెన్ మంచి విషయాలు, చాలా విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. పేపర్ వేయడం, తను ఇలా కిరాయి సైకిల్ తీసుకోవడం, ఎదగడం, తన డెవలప్మెంట్కి పెట్టుబడి ఎలా పెట్టాలి, పెట్టుబడి ఎలా చూసుకోవాలి, ఖర్చుని ఎలా పెట్టుకోవాలి అనేది బాగా చూపించారు. అలాంటిది మనం మాత్రం ఎంజాయ్ ఎలా చేయాలి, ఎలా మందు కొట్టాలి, రెడీ అవ్వాలి, ఆడ మగ తేడా లేకుండా ఎలాంటి క్లబ్బులలో, క్లబ్బులలో తిరగాలి మనం. అదే పబ్బు, క్లబ్ అంటున్నాను నేను, దాన్ని వెటకారంగా చెప్తున్నాను నేను. ఎలా తిరగాలి మనం అనేది తప్ప ఒక భక్తి, ఒక సంప్రదాయము, ఒక సన్మార్గము మనకి లేనప్పుడు మన పతనమే ఉంటుంది. దానికి జాతకానికి ముడిపెట్టి జాతకం అంతా తప్పు, కిరణ్ శర్మ తప్పు, మీకు ఈరోజు ఇలా ఉంది బాబు, జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళని ఎదురుస్తారు, చదువుని అశ్రద్ధ చేస్తారు. ఇప్పుడు చెప్పాను కాబట్టి చదువు అశ్రద్ధ చేయకుండా మీ చదువు బాగా ఎగ్జామ్ రాయండి, పాస్ అవుతారు. పెద్దవారిని గౌరవించండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్త వ్యాపారం చేద్దాం అనుకున్నారు, ఈరోజు చేయకండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి, ఈరోజు పెట్టకండి. ఆ డబ్బును దాచుకోండి, రేపు పెట్టుబడి పెట్టండి, లాభం వస్తుందేమో. అంతే తప్ప మిమ్మల్ని పెట్టొద్దు, మిమ్మల్ని పూర్తిగా భ్రష్టు పట్టండి, ఇది మూఢనమ్మకం అని చెప్పి అజ్ఞాన వేదికల వాళ్ళ మీద కాదండి. సరైనటువంటి సన్మార్గంలో నడపగలిగేటువంటి శక్తి నా సనాతన ధర్మానికి ఉంది. అందులో జ్యోతిష్యం అనే శాస్త్రానికి ఇంకా అనుకూలవంతమైనటువంటి పూర్తి నిబద్ధతగా చెప్పగలిగే ధైర్యము, ఒక పర్యవేక్షణ, ఒక పరిస్థితి జ్యోతిశాస్త్రానికి ఉంది. దాన్ని నమ్మే వారికి తప్పకుండా అనుకూల ఫలితాలు వస్తాయి, నమ్మని వారికి దాని గురించి చెడుగా మాట్లాడతారు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈరోజు మీకు ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాటరీల వల్ల, జూదం వల్ల నష్టం. ప్రభుత్వ ఉద్యోగం జాగ్రత్తగా ఉండండి, లంచాలు పుచ్చుకోవడం, పట్టుబడడం, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో కూడా తగుదనమ్మా అని చెప్పేసి ఉద్యోగం రాజీనామా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తొందరలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష్య పండితులు, ఇక మేము గొప్ప అనుకోని చెప్పేటువంటి జ్యోతిష్య ఫలితాలు, దొంగ జ్యోతిష్కులు బయటపడతారు. వేద పండితులు, ఇతరత్ర పురోహితులు చేసేటువంటి తప్పుడు పనులన్నీ కూడా బయటపడి పరువు భంగం కలిగే అవకాశం. ఇలా అనేకమైనటువంటి చికాకులు, గందరగోళ నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి. ఏదేమైనా
విద్యా ఉద్యోగ వ్యాపారాదులు జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఎల్ఐసి, మెడికల్, గురిమాడి జంటలకి, అలాగే సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ కార్మిక సోదరులు కానీ రైతన్నలు కానీ అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా అగ్ని ప్రమాదం జరగవచ్చు. కార్మికుల అశ్రద్ధ వల్ల యజమాని కూడా నష్టపోతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీరు రక్షించబడతారు, యజమాని బాగుపడే అవకాశం ఉంటుంది. ఆలోచించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మతచాందసవాదుల యొక్క చేతుల్లో కూరల్లో ఆడపిల్లలు ఇరుక్కోకండి. మీ ధర్మం మాత్రమే గొప్పదన్న విషయాన్ని గుర్తించండి. అవతలి వాళ్ళు ఇది మేకతోలు కప్పుకున్న పులు లాంటి వాళ్ళు. కాబట్టి పరాయి ధర్మం ఎప్పటికీ కూడా పరాయిదే, స్వధర్మం మాత్రమే గొప్పది. ఆ విషయాన్ని గుర్తించి ప్రవర్తించండి. ఇంతకంటే నిక్కచ్చిగా చెప్పేవాడు లేడు. ఏదో భయపడుతూ ఉంటారు, ఇలా చెప్తే ఏమవుతుందో అని. నేను లైవ్లో కూడా ఇలాగే చెప్తాను, లేదా రికార్డింగ్లో ఇలాగ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉన్నట్టుగా చెప్పడం వల్ల ఇబ్బంది లేదు. నా ధర్మం కన్నా గొప్ప ధర్మం లేదనేది నా మాట. దాంట్లో ఎవరేం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఆ విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి నెగిటివ్ ఫలితాలు మరి ఏం చేయాలి? భగవద్గీత చదవండి, అదొక ఆయుధం మీకు. భగవద్గీతలో ఎలా చేస్తే బాగుపడతాము, ఎలా చేస్తే లాభం వస్తుంది, ఎలా చేస్తే విజయం సాధించవచ్చు అనేవి చెప్పబడ్డాయి. మీరు 6 నుంచి 9 అధ్యాయం చదవండి, తప్పకుండా అనుకూల ఫలితాలు కనపడతాయి. అలాగే లలిత సహస్రనామ పాలన చేయండి, నారాయణ మంత్రస్మరణ చేయండి, అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీకు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 37 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అండపిండ బ్రహ్మాండ యోగం. ధనము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్, ఫైనాన్స్, విద్యాలయ, వ్యాయామ, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, కళాకారుల క్రీడ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు లాభము, రైతన్నలకి పంట అనుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చిన అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా అనుకూలత, మంచి వ్యక్తులతో పరిచయం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆకస్మిక ధన ప్రాప్తి, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గురిమాడి జంటలకి, సినిమా రంగంలో వ్యాపారం, కళాకారుల క్రీడల అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవడం, రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి బాగుండబోతోంది. విద్యాలాభం, ఉద్యోగ లాభం, అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అదృష్టం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి కూడా వాక్చాతుర్యంతో అన్ని రకాల శుభయోగాలు పొందుకోగలిగే అదృష్ట యోగము. బంధుమిత్రులతో అనుకూలత, ఇతరుల వల్ల ఆర్థిక లాభం, ఇతరుల వల్ల సమస్య పరిష్కారం అవడం, కోర్టు వివాదాల సమస్యపోవడం, కుటుంబ వృద్ధి బాగా ఉండడం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పిల్లల విషయంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, కుటుంబ గౌరవము ఇనుమడింపగలిగేటువంటి అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చిల్లవారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను అత్యంత అనుకూల శుభయోగాలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో స్థిరత్వం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అత్యంత అనుకూలవంతుల శుభస్థితి. ఇదంతా మీకు శుభయోగంగా చెప్పబడుతోంది. ధనధాన్య వృద్ధి బాగా ఉండబోతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనేకమైనటువంటి వ్యక్తుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం, మీకు నచ్చిన పనిలో విజయాన్ని సాధించడం, సూచనలు తీసుకుంటారు ఖచ్చితంగా. మీకు నచ్చినటువంటి పనిని పరిపూర్ణత తీసుకొని 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం, మంచి నిర్ణయం తీసుకోవడం, శత్రువుని కాళ్లతో పక్కకు నెట్టేసగలిగే అవకాశం, సరైన దృక్పథం, కోర్టు విషయాల్లో అనుకూలవంత స్థితి, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి,
రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినోదాలకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి చాలా మంచి అవకాశాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాన్ని బలంగా చేయొచ్చు. తప్పకుండా మీరు వెళ్ళగలరు. వీసా సౌలభ్యం, విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. అలాగే అనుకూలమైనటువంటి ఆధ్యాత్మిక ఆర్థిక జీవన ప్రయోజనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి మంచి లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుని అదృష్ట యోగం మీరంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి తీవ్రమైనటువంటి భావోద్వేగాలు, ప్రమాద స్థాయి మాటలు, మధ్యవర్తిత్వం చేయకండి. సినిమా రంగ విషయంలో వ్యాపారాలు జాగ్రత్తగా ఉండండి. నటినట్లు మోసపోయే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకి ఇబ్బంది. రైతన్నలు కూడా నకిలీ విత్తనాల బెడద, పంట నష్టాన్ని పొందుకునే అవకాశాలు, లేనిపోని అపవాదులు, అవమానాలు. రొయ్యలు చేపలు చెల్లె వారికి, మత్స్యకారులకి ప్రమాద సూచన. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదానికి దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మధ్యవర్తిత్వం చేయకపోవడం మంచిది. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అప్రమత్తంగా ఉండండి. భాగస్వామి వ్యాపారతో జాగ్రత్త. మీరు రాసుకున్నటువంటి అగ్రిమెంట్స్ మరొకసారి సరి అయినటువంటి తెలిసిన తేట తెలుగు భాషలో రాసుకునే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పక్కదారి పట్టే అవకాశం, విద్యా నష్టం, ఆస్తి పంపకాల్లో అసమానతలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగం, ఉద్యోగం బెంచ్ విధికి మారే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, కళాకారుల క్రీడలకు ఇబ్బంది పడే అవకాశం. అలాగే ఫార్మా, సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. ఇదంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఫార్మా, సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కూడా జాగ్రత్త. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది. అలాగే శివాష్టోత్తరం చదువుకోవడం, వినాయక దేవాలయ సందర్శనం, ఎవరికైనా ఆకుపచ్చని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:52 నుంచి 11:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు. రావలసిన ధనము చేతికి అందుతుంది. ఇవ్వాల్సిన రుణము తీర్చగలిగే అవకాశం. ఆరోగ్య లాభం, ఆనందయోగం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగ్యత, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల అనుకూలత. కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలమవుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు. అలాగే కళాకారుల క్రీడా అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వృత్తి, ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యార్థులకి లాభాలు. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వాహన యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, ఫార్మా, సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగం. జ్యోతిష్యపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం. విదేశాల్లో, స్వదేశంలో ఆర్థిక సౌలభ్యం, నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. తప్పకుండా ఈరోజు మీరు ప్రశాంతమైన ఆర్థిక ఆనంద, వృత్తి, ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకునే శుభయోగం చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.